రాజన్న సిరిసిల్ల జిల్లాలో జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని పాలిటెక్నికల్ విద్యను నిర్వీర్యం చేసే శక్తి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల నుండి పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు జనగామ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ సాంకేతిక విద్యను ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేయవద్దని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అప్పగించవద్దని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శక్తి పథకం జీవో నెంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు లాటరల్ ఎంట్రీ విధానాన్ని రద్దు చేయవద్దని కోరారు.